దేవుని వాక్యమును గురించినటువంటి చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క మాట అని అంటే దేవుడు మనిషితో, మనిషి గురించి, ఒక నిజమైన మనుష్యుడు అయినటువంటి క్రీస్తును గురించి పలుకుతూ వస్తున్నటువంటి మాట. అందుకనే క్రీస్తుకు రెండవ లేకపోతే కడపటి ఆదాము అన్న పేరు. ఒక ఆదాము ఓటమి మరొక ఆదాము యొక్క గెలుపులో సంపూర్ణం చేసినటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పమును మనకు తెలియచేయటమే వాక్యముకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏం చేశాడు, ఏం సంకల్పమును ఎలా చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షత, ముఖ్యంగా వాక్ దర్శనం అని పిలవచ్చు, వాక్ ప్రత్యక్షత అని పిలవచ్చు. ఎలా, ఎవరితో మాట్లాడాడు? ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు తనను తాను, నేను భూమ్యాకాశములకు దేవుణ్ణి, నేను నక్షత్రములకు దేవుణ్ణి, నేను సూర్యచంద్రాదులకు దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి, ఖురాన్లో ఇలా ఉంటుంది, అల్లాను గురించినటువంటి మాటలు, నేను సూర్యునికి దేవుణ్ణి, సూర్యుని సాక్షిగా చెప్తున్నాను, చంద్రుని సాక్షిగా చెప్తున్నాను, కలం సాక్షిగా చెప్తున్నాను, ఆ కలంలో సిరాగా పోసినటువంటి సముద్రముల సాక్షిగా చెప్తున్నాను అని అల్లా చెప్తాడు. మన దేవుడు ఏమని చెప్తాడు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇట్స్ ఎ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మనతో సంబంధము నిలుపుకునేటటువంటి దేవుడు. ఎలాంటి సంబంధం? మాట